రేవంత్ పాలనలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో అడవి బిడ్డలు తాగునీటి కోసం తన్లాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. బోరు బావుల వద్ద ఖాళీ బిందెలతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెంచుగూడల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఆధారిత బోర్లు ఇటు పైప్ లైన్ వ్యవస్థలను ప్రస్తుతం పనిచేయకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సోలార్ విద్యుత్ మోటార్లకు మరమ్మతులు చేయడం లేదని కూడా మండిపడుతున్నారు. పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక అడవి బిడ్డలకు గుక్కేడు నీళ్లు కూడా కరువయ్యాయని చెంచులు వాపోతున్నారు. వెంటనే శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక నల్లమల్ల అటవీ ప్రాంతంలోని 15 చెంచు పెంటల్లో తాగునీటి సమస్యతో పాటు మౌలిక సదుపాయాల కొరత కూడా వెంటాడుతోందని ఆవేదన చెందుతున్నారు గిరిజన బిడ్డలు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, వాట్స్ అప్డేట్స్? నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుబుద్ధులంతా కూడా ఇప్పటి నీటి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో కనిపిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో తాగునీటి కోసం అడవి బిడ్డలంతా కూడా సోలార్ను ఏర్పాటు చేసి బోర్లు తవ్వించి ఆ నీటి ద్వారా కూడా తాగునీరు పుష్కలంగా దొరికేది. ప్రస్తుతము కేసీఆర్ ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కావచ్చు, తర్వాత సోలార్ చెట్లు కావచ్చు, అవన్నీ కూడా మరమ్మతులు ఉన్నాయి. ఆ మరమ్మతులు కూడా కనీసం నోచుకోనటువంటి ప్రభుత్వం అడవి బిడ్డలు దాదాపుగా అమ్రాబాద్ మండలంలోనే చెంచుగూడాల్లో 15 చెంచు పెంటల్లో ఇప్పుడు తాగునీటికి చెంచులంతా కూడా అల్లాడుతున్నటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా మాకు మౌలిక వసతులు లేవు, రోడ్లు లేవు, తాగునీటికి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అటు ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఎవడు పట్టించుకునే నాకుడే లేడని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం విజువల్ ద్వారా క్లియర్ గా వాళ్ళు ఒక చెట్టు కింద ఒక బోరు అంటే గుట్టడి నీళ్లు కూడా రానటువంటి పరిస్థితి, ఖాళీ నీళ్లు వస్తే వాళ్ళు అక్కడ ఆ తాగునీటి కోసం తన్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ విజువల్ చూస్తే నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తాగునీటి కోసం వాళ్ళు చేసుకునే పనినంతా కూడా వదులుకొని పిల్లా పాపలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా పిందెలు పట్టుకొని అక్కడనే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఒక ఎగ్జాంపుల్ గా ఒక చెంచు పెంట, అంటే దాదాపుగా 15 చెంచు పెంటల్లో నల్లమల్ల అంటే చాలా దట్టమైనటువంటి నల్లమల్ల అడవిలో వాళ్ళు నివసిస్తారు. అప్పుడు ఈ ముందు చూపుతో కేసీఆర్ ప్రభుత్వము అంత దట్టమైన నల్లమల్ల అడవిలో కూడా తాగునీళ్ళకి ఇబ్బంది ఉండదని చెప్పేసి సోలార్ ఏర్పాటు చేసి అక్కడ బోర్ బావులు తవ్వించి ఆ బోర్ల సహాయంతో సోలార్ సహాయంతో వాళ్ళకు తాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతము వాళ్ళను చూసే నాటుడే లేక ఎవరు పట్టించుకోక ప్రస్తుతము ఆ బోర్లన్నీ ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా ఎండ ఉంటేనే సోలార్ లో పనిచేస్తా ఉంది. ప్రస్తుతము ఎండరాని రోజు అంటే ఎండ కొద్ది వస్తే మాత్రం కొద్ది నీళ్ళే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో ఇంకా దాన్ని మెరుగుపరిచే పరిస్థితి ఉండాలి, కానీ మెరుగుపరిచే మాట దేవుడు ఎరుగు, ఉన్న వాటికే మరమ్మతులు దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి మరి ఆ పరిస్థితి ఏంది, మేము ఎట్లా బతకాలి, మేము ఓట్లు వేయలేదా, మేము ప్రభుత్వాలు అంటే ప్రజలం కామా, మాకు ఓటర్ల కౌంటింగ్ లో లేవా అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు విద్యుత్ అంతరాయం ఏర్పడతా ఉంది, మరొక వైపు తాగునీరు లేదు, తర్వాత రోడ్డు వ్యవస్థ సక్రమంగా లేదు. ఎవరికి చెప్పుకోవాలి, ఎమ్మెల్యేకి చెప్పుకున్నాం, తర్వాత ప్రభుత్వానికి చెప్పుకున్నాము, అధికారులకు చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి, మా బాధలను అర్థం చేసుకోవాలి. కనీసం తాగడానికి గుక్కడి నీళ్లు దొరకకపోతే మేము ఎట్లా జీవించాలి, తర్వాత మా ఇల్లు కిట్టలేదని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దయనీయమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం వెంటనే మాకు తాగునీరు సక్రమంగా వచ్చేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వాన్ని అడగడమే కాదు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. త్వరితగతిన ఈ తాగునీటి సమస్య తీర్చకపోతే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా చెంచులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే, ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.